ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాలం యవనస్తులైనటువంటి మా బిడ్డలతో కలిసి కొద్ది సమయం నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, మీ సన్నిధిలో కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. లోకల్లో మాకంటే ఎంతో ఉన్నతమైనటువంటి వారు, ప్రయోజనకరమైనటువంటి వారు ఈ దినాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుంటుండగా మీరు కనికరించి మా ఆయుష్కాలాన్ని పొడిగించారు. ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకునండి, నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ప్రభా, నీ లేఖన భాగాల్లో నుంచి ప్రభా నీ దాసరాల నోట మీ పరలోకపు మాటలుంచి మాకు అందించమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా స్థిరపరచబడిన వారమే యాత్రా జీవితంలో ముందుకు కొనసాగలగడానికి సహాయం చేయమని వేడుకుంటూ నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమెన్. సాంగ్ నెంబర్ 2 పాడుకుందాం. Chiefest of all unto thy bride, fullness divine in thee I see, wonderful man of Calvary. That man of Calvary has won my heart from me, and died to set me free. Blessed man of Calvary, granting the sinner life and peace, granting the captive sweet relief, shedding his blood to make us free. Merciful man of Calvary, that man of Calvary has won my heart from me, and died to set me free. Blessed man of Calvary, giving the gifts obtained for men, pouring out love beyond our ken, giving us spotless purity. Bountiful man of Calvary, that man of Calvary has won my heart from me, and died to set me free. Blessed man of Calvary. 115 పాడుకుందాం. 115. Walking with Jesus, walking every day, walking all the way. Walking with Jesus,
shadow, walking every day, walking all the way, walking with Jesus, walking with Jesus alone. 116. Oh, glory to God, He has lifted me up. He has lifted me up, I know. He reached out His hand and He lifted me up, and that's why I love Him so. I love Him more and more. I love Him more and more. And when I stand upon the other shore, I'll praise Him evermore. And when I stand upon the other shore, I'll praise Him evermore. Oh, glory to God, He has lifted me up. He has lifted me up, I know. He reached out His hand and He lifted me up, and that's why I love Him so. I love Him more and more. I love Him more and more. And when I stand upon the other shore, I'll praise Him evermore. And when I stand upon the other shore, I'll praise Him evermore. చివరిగా 150 పాడుకుందాం. 150. In His time, He makes all things beautiful. In His time, Lord, please show me every day as You're teaching me Your way, that I do just what You say. In Your time, in Your time, in Your time, You make all things beautiful. In Your time, Lord, my life to You I bring. May each song I have to sing be to You a lovely thing. In Your time, in His time, in His time, He makes all things beautiful.
అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, జీవముగల ప్రభా, మరొకసారి ప్రభా తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ప్రభా తండ్రి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, జీవం గల దేవుడవు, సహాయం చేసే దేవుడవు. ఇంతవరకు ప్రభా తండ్రి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభా ఈ భయంకరమైన దినాల్లో ప్రభా మీరు మమ్మల్ని కాచి భద్రపరుస్తూ వస్తున్నారు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మా విధేయత వలన ప్రభా మేము మీ ఉగ్రతను చూసే వరంగా ఉంటున్నాం. దయచేసి క్షమించి ప్రభా తండ్రి కరోనా వైరస్ను నిర్మూలం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడవునైనా ప్రభా, ప్రతిదీ చక్కగా జరిగించే దేవుడవునైనా ప్రభా తండ్రి. మరొకసారి ఇంతవరకు ప్రభా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరుస్తూ మమ్మల్ని జీవింపచేస్తూ వస్తున్నందుకై మీకు వందనాలు ప్రభా. మరి ఇది నాన్న మేము ప్రభా తన యవనస్తుల కూడికలో నీ వాక్యము చూసుకుని ఉంటుండగా వట్టిదానను మట్టిదానను ప్రభా అయినప్పటికీ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన ప్రభా. నీ వాక్య పరిచర్యని ప్రభా తండ్రి నేను చేసేటప్పుడు ప్రభా మీరే నాకు తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. మీ మాటల ప్రభా తండ్రి నా నోటున ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అంతేకాకుండా ప్రభా మీ సిలువ చాటున నన్ను మరుగుపరచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా మేము మేలు పొందగలటకు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను నాయనా ప్రభా. మీ ఆత్మతో నింపవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దయచేసి యవనస్తులైన బిడ్డలతో మీరే నాతో వారితో మాట్లాడి ప్రభా మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం యవనస్తుల కూడికలో దేవునికి ఎవరు ఇష్టలు అని చూసుకునే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎవరు ఇష్టలు. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలు విధేయతగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు వారిని ఇష్టపడేవారుగా ఉంటారు. అదేవిధంగా దేవుని విషయంలో కూడా దేవుడు కూడా మనల్ని ఎవరిని ఆయన ఇష్టపడేవారుగా ఉన్నప్పుడు చూసినట్లయితే హూ ఆర్ లైక్ బై ద లార్డ్, లేకపోతే హూ ఆర్ లార్డ్స్ డిలైట్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు వాక్యభాగంలో చూసుకుందాము. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనంలో చూసుకున్నట్లయితే సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. అంటే సత్యంగా జీవించేవారంటే ఆయనకి చాలా ఇష్టం. యథార్థంగా జీవించేవారంటే ఆయనకు ఇష్టము. అదే విషయాన్ని మనము ప్రావర్బ్స్ 11th chapter 20th verse చూసుకున్నట్లయితే సామెతలు 11వ అధ్యాయము 20వ వచనము, యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటి? మనము ఒకరి ముందు ఎట్లా జీవిస్తున్నాము, లేకపోతే ఒకరి ముందు మనము ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అనేది కాదు. నిజంగా మనం రియల్ లైఫ్లో యథార్థంగా ఉన్నామా లేదా, అంటే మన క్రియ ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి అనేది దేవునికి యథార్థంగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండే వారంగా ఉంటాము. హూ ఆర్ అప్రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద గాడ్, దే ఆర్ హిస్ డిలైట్. కాబట్టి మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభా నేను నీ దృష్టిలో, లేకపోతే నా తల్లిదండ్రుల దృష్టిలో, నీ దృష్టిలో నేను నీకు యథార్థంగా ఉన్నానా లేదా, సత్యవర్తనంగా ఉన్నానా లేదా అని మనము పరీక్షించుకుందాం. లేనట్లయితే ఈ క్షణమే మనము ఆయన్ని కోరుకుందాం. నేను యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి అని ఆయనని కోరుకుందాం. అయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తుల్ని దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. హూ ఆర్ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎవరు యథార్థవంతులు,
ఎవరు సత్యవర్తులుగా జీవించినాడు అని చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చినాడు దేవుడు. యోబు చాలా యథార్థవంతుడు, దావీదు యథార్థవంతుడు. వారు దేవునికి ఇష్టంగా జీవించిన వారు. మొదటిది ఏం చూసుకున్నాము? సత్యవర్తనులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు. దోస్ హు ఆర్ అప్రైట్ ఇన్ దేర్ హార్ట్, దే ఆర్ హిస్ డిలైట్ కదా. రెండోది చూసుకున్నట్లయితే ఎవరైతే విశ్వాసము కలిగి జీవించేవారుగా ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని విశ్వసిస్తారో వారు ఆయనకి ఇష్టలు. అదే వాక్యాన్ని మనము హీబ్రూస్ 11th చాప్టర్ 6th verseలో చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఆయన యందు విశ్వాసము లేకపోతే మనము ఏంటి? దేవునికి ఇష్టము లేని వారంగా ఉంటాము. అంతేకాకుండా అక్కడ ఏమంటాడు? దేవుడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి, మనం నమ్మవలెను అని ఉంది హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనంలో. అప్పుడు ఆయనకి మనము ఇష్టమైన వారంగా ఉంటాం. మనము యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మాలి. ఆయన ఈ లోకంలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు అని మనం ఎప్పుడైతే దాన్ని ఒక ఇదిగా చూసుకుంటామో అప్పుడు ఆయనని ఎప్పుడైతే నమ్మేవారంగా ఉంటామో, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, భద్రతగా ఉన్నాడు అని నమ్ముతామో అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండేవారంగా ఉండాలి. అంతేకాకుండా మూడవది చూసినట్లయితే, దోస్ హూ ఫియర్ గాడ్ ఆర్ హిస్ డిలైట్. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకి ఇష్టలుగా జీవించే వారంగా ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో నుంచి చూసుకున్నట్లయితే కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదికి, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన యందు భయభక్తులు గల వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయనకి ఇష్టమైన వారు ఎవరంట? ఇక్కడ ఆయన కృప కొరకు కనిపెట్టేవారు, లేకపోతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఆయనకి ఇష్టలు. యవనస్తులమైన మన బిడ్డలుగా మీరు దేవునికి భయపడే వారంగా ఉంటున్నారా? తల్లిదండ్రులకి భయపడే వారంగా ఉంటున్నారా అని ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ చూసినట్లయితే అంతేకాకుండా ఏంటి, వారు ఏదో ఎదురుగా ఉన్నారు అంటే నటించడము ఇవన్నీ కాదు, యథార్థంగా జీవించే వారంగా ఉండాలి మనము. అంతేకాకుండా విశ్వాసము కలిగి జీవించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి వారిగా ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వారిగా ఉండేవారంగా ఉంటాము. దోస్ హూ ఆర్ అప్రైట్ ఇన్ దేర్ వర్డ్స్, డీడ్స్ అండ్ ఇన్ ఆల్ ద వర్క్స్ దే ఆర్ హిస్ డిలైట్. మనం యథార్థంగా మనం చేసే ప్రతి పని, దేవుడు అంటాడు కదా, ప్రతి పనిని ఎంతో నైపుణ్యంగా చేయాలంట. అది యథార్థత. ఎంతో ఇష్టంగా చేయాలంట, అది నైపుణ్యత. అది దేవునికి చాలా ఇష్టము. ఎంతో జాగ్రత్తగా చేసే వారంగా ఉండాలి. అంతేకాకుండా మన బిహేవియర్, మనం ఎట్లా ఇతరుల పట్ల మన బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా మనము చూసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ హానెస్ట్గా నీతిమంతులుగా జీవించే వారంగా ఉండాలి. అయితే దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనము యథార్థంగా ఎవరు జీవించినారు, ఎట్లా జీవించినారు, ఎవరి ఎదుట జీవించినారు అని కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే యోబు గ్రంథము బుక్ ఆఫ్ జోబ్ 1st చాప్టర్ 1వ అధ్యాయము, యోబు 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు
అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన ఎలా ఉన్నాడంట? యథార్థవంతునిగా ఉన్నాడు, అంతేకాకుండా న్యాయంగా జీవించినాడు, అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకో విషయాన్ని చూసి అంటే ఊజు దేశంలో ఉన్న అందరి మనుషుల కంటే ఆయన యథార్థంగా ఉన్నాడు. ఇంకో వచనం చూసినట్లయితే 8వ వచనము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనము ఆయన యథార్థతను దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. మనుషులు అందరి ఎదుట తనకు తానే యథార్థంగానే ఉండకుండా మనుషులందరి ఎదుట యథార్థంగా ఉన్నాడు. ఆ దేశం అంతటా ఆయనే యథార్థవంతుడుగా ఉన్నాడు. అంటే హీస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ ఓన్ ఐస్, ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్ అండ్ ఆల్సో ఇన్ గాడ్స్ ఐస్. దేవుని దృష్టిలో కూడా ఆయన యథార్థంగా జీవించేవాడుగా ఉన్నాడు. అందువలన తనకి బ్లెస్సింగ్ మునుపటి కంటే ఎక్కువగా తను ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని మనము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను, మరి అధికముగా ఆశీర్వదించెను. బైబిల్ అంతట్లో యోబును ఆశీర్వదించినంత ఎవరిని ఆశీర్వదించలేదు. ఎందుకు అంటే చాలా యథార్థంగా జీవించినాడు మనుషుల ఎదుట, దేవుని దృష్టిలో, అంతేకాకుండా తనకు తాను కూడా తన దృష్టిలో కూడా యథార్థంగా జీవించిన వాడుగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే ఎవరంటే దావీదు కూడా చాలా దేవునికి ఇష్టానుసారుడిగా అయినాడు. ఎందుకు అంటే ఆయన జీవితంలో కొన్ని విషయాలు జరిగినాయి, వాటన్నిటిలో దేవుణ్ణి గొప్పగా ఆయన చూపించిన వాడుగా ఉన్నాడు. మనము 17వ అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు 17వ అధ్యాయం చూసినట్లయితే కొన్ని విషయాల్లో ఆయన చాలా యథార్థంగా జీవించినాడు, అంతేకాకుండా దేవునికి ఇష్టానుసారంగా కూడా జీవించినాడు. ఇక్కడ ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు దావీదు. ఆయన ఒక రాజు అయినప్పటికీ దేవుని యొక్క గొప్పతనాన్ని తను ఇతరులకి చెప్పేవాడుగా ఉన్నాడు. మనం ఎంతో సామాన్యులమైన ప్రజలము అయినప్పటికీ మనము దేవుని గురించి గొప్పగా చెప్పేవారంగా ఉన్నామా లేదా? మనం ఎంతో గర్విస్తాము మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, లేకపోతే మనకున్న ఒక గుడ్ విల్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తాము? గర్వించే వారంగా ఉంటాం. అతను రాజు అయినప్పటికీ ఎంతో చాలా దీనంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అంతేకాకుండా దేవునికి ఇష్టానుసారుడుగా జీవించినాడు. ప్రతి విషయంలో ఇష్టానుసారంగా జీవించినాడు. అందుకే దేవుడు తనని రాజుగా నియమించిన వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనము అపోస్తలుడైన పౌలు రాసిన అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము చూసినట్లయితే, ఇష్టానుసారుడైన మనుష్యుడు రాజుగా నియమింపబడెను. సమూయేలు ప్రవక్త చూసినాడు అక్కడ, కానీ దేవుడు ఎంతోమందిని చూసినాడు, కానీ దేవుడు ఏం చేసినాడు? దావీదుని రాజుగా అవ్వడానికి కోరుకున్నవాడుగా ఉన్నాడు. కొన్ని విషయాలు మనం మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు ఎందుకు ఆయన దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు అని అంటే, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం,
మొదటిగా, దేవుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అంటే ఇక్కడ ఏం చేసినాడు ఆయన? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, నోయింగ్ గాడ్ యాజ్ లివింగ్ గాడ్. ఆయన తెలుసుకున్నాడు దావీదు, దేవుడు జీవము గల దేవుడు అని తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన నా మనవి ఆలకించేవాడుగా ఉన్నాడు, నన్ను చూసే దేవుడిగా ఉన్నాడు, నా పరిస్థితిని అంతటిని చూసే దేవుడిగా ఉన్నాడు అని తను దాన్ని ఎంతో జాగ్రత్తగా, అంటే ఆయన నా జీవితంలో జీవము గల దేవుడు అని తను అనుకున్నాడు. అయితే ఇక్కడ అంతేకాకుండా ఆయన ఏం చేసినాడంట, జీవము గల దేవుడు అని మనుషుల ఎదుటే కాకుండా రాజుల ఎదుట కూడా ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. సౌలు రాజు ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, రెండవదిగా చూసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 36వ వచనం, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. ఎప్పుడైతే సౌలు తనని ప్రశ్నించినాడో తను ఏం చేసినాడు? రాజు ఎదుట కూడా ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు. ఏమని? దేవుడు జీవము గల దేవుడు అని. మనుషుల ఎదుటే కాదు, అంతేకాకుండా దేవుని ఎదుట కూడా, రాజు ఎదుట కూడా ఆయన జీవము గల దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగినాడు. చిన్నవాడే అయినప్పటికీ ఆయన ఏం చేసినాడు? జీవము గల దేవుడని ఒప్పుకునేవాడుగా ఉన్నాడు, చెప్పగలిగినాడు ధైర్యంగా. ఇంకొకటి, మూడో విషయాన్ని చూసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహంను ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని అని చెప్తున్నాడు. అంటే రాజుకి చెప్తూ ఉన్నాడు ఏమని? ఈయన దేవుడు జీవము గల దేవుడు, నాకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి కష్టము బాధ వచ్చినప్పటికీ ఆయన జీవము గల దేవుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలిగినాడు. అంతేకాకుండా ఒక ఎలుగుబంటికి ఉండే, లేకపోతే ఒక సింహంకు ఉండే బలము ఎంతో గొప్పది, అయినప్పటికీ వాటిని నేను చంపగలిగినాను అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ దేవుడు నాకు బలాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ హిమ్. నా బలము దేవుడే, నేను వట్టివాడను, అయినప్పటికీ దేవుని యొద్ద నుండి నేను బలము పొందినవాడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ రాజు ఎదుట చెప్తున్నాడు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే, 4వ విషయం చూసుకున్నట్లయితే, మొదటిది ఏంటి? జీవము గల దేవుడని సమస్త ప్రజల ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. రాజు ఎదుట కూడా ఈ దేవుడే జీవము గల దేవుడని ఒప్పుకున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేసినాడు? నా బలము ఆయన యందే, నాకు బలమిచ్చిన దేవుడు ఆయనే అని చెప్పగలిగినాడు. 4వది చూసినట్లయితే, ఆయనే నన్ను రక్షించిన దేవుడు. ఆ విషయాన్ని 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అంటే ఏంటంట? దేవుడు నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు. ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా, ఆ సింహము బలం నుండి నన్ను రక్షించినాడు, ఆ ఎలుగుబంటి బలం నుంచి నన్ను రక్షించినాడు, ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను రక్షిస్తాడు అని చెప్పగలిగినాడు. అంత గొప్ప నమ్మకము దావీదుకి ఉంది. అంతగా దేవుణ్ణి తను నమ్మగలిగినాడు, అంతగా దేవుని మీద ఆధారపడినవాడుగా ఉన్నాడు.
అంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువే నన్ను రక్షిస్తాడు అని మనం చెప్పేవారంగా ఉన్నామా? కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే ఎంతో కృంగిపోయే వారంగా ఉంటాం. నేను ఇంకా ఈ పాపం నుంచి విడిపించుకోలేను, నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు అని ఎన్నోసార్లు మనం అనుకుంటాం కదా. నా పాపం నుంచి రక్షించేది ఎవరు అని మనం ప్రశ్నించుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు అని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చే వారంగా ఉన్నామా లేదా అని మనం గమనించుకుందాం. ఆయన బలాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఎంతో నమ్మకంతో చెప్పేవాడుగా ఉన్నాడు దావీదు, ఆయన నన్ను రక్షించే దేవుడు అని. నిజంగా యోబు గ్రంథంలో చెప్తూ ఉంటాడు, పాపం అంట మన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతామో దుర్మార్గతను విడిచిపెట్టే వారంగా ఉంటాము. ఎంతో నిష్కపటంగా జీవించే వారంగా ఉంటాం. విడిచిపెట్టేస్తే మనము దేవుని యందు నిష్కాపట్యంగా జీవించగలం. విడిచిపెట్టకపోతే అది మనకి మరణమే కదా. అందుకే మనము పాపాన్ని విడిచిపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు సహాయకుడుగా ఉంటాడు, ఆయనే నా రక్షకుడు అని మనము చెప్పుకునే వారంగా ఉండాలి, మనం గ్రహించే వారంగా ఉండాలి. దావీదు కూడా ఇక్కడ రాజు అయినప్పటికీ, రాజుల ఎదుట, సౌలు ఎదుట పిల్లవాడైనప్పటికీ ఏం చేసినాడు? దావీదు ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. ఇంకొకటి చూసినట్లయితే ఆయన ఏం చేసినాడు? 5వదిగా చూసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయనే నా పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. యుద్ధము చేసేది నా దేవుడే, నా దేవుడైన యెహోవే నా వైపు ఉన్నాడు అని ఎంతో ధైర్యంగా చెప్పేవాడుగా ఉన్నాడు. అట్లా ఆ ఫిలిస్తీన్ని కూడా చంపినవాడుగా చూస్తున్నాం మనం ఇక్కడ. ఎంత విశ్వాసం ఆయన కదా. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం కలిగి జీవించినాడు. ధైర్యంగా చెప్పగలిగినాడు అందరి ఎదుట. అంత ధైర్యం మనకి ఉందా? దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని ఐశ్వర్యవంతుడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన మనకి సహాయం చేసే దేవుడు అని మనకి ఎప్పుడన్నా చెప్పగలిగే వారంగా ఉన్నామా? ఆయనే నన్ను రక్షిస్తాడు అని చెప్పగలిగే వారంగా ఉన్నామా? మనము ఒకసారి పరీక్షించుకుందాం. అంతేకాకుండా 6వది చూసినట్లయితే దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, ఆయన కాపరిగా, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువుని, దేవుణ్ణి కాపరిగా యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా? మనము ఆయన గొర్రెలము అని మనము గ్రహిస్తున్నామా లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. సంపూర్తిగా గొర్రెలు ఎంతో దీనంగా ఉంటాయి కదా. ఆ కాపరి ఏది చెప్తే అది వినేదిగా ఉంటాయి. అట్లా మనం కూడా ఆయన మాట వినేవారంగా ఉన్నామా? లేక మన సొంత మార్గాల్లో మనము నడిచేవారంగా ఉన్నామా? ఇంకో విషయం కూడా ఆయన ఏం చెప్తాడు? దావీదు ఎంతో ధైర్యంగా చెప్తాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్తాడు. అంటే దావీదు రాజైనప్పటికీ ఆయన సన్నిధిని కోరుకున్నాడు. ఆయన సన్నిధిలో ఎక్కువసేపు గడిపేవారుగా ఉన్నారు. మనం ఎంతసేపు గడుపుతున్నాం దేవుని సన్నిధిలో? ఎంతసేపు గడుపుతున్నాం? ప్రార్థనలో, బైబిల్ చదువుట్లో, లేకపోతే దేవుని వాక్యం వినుటలో ఎంతో సమయం ఉంది ఇప్పుడు మనకి. మనం ఎక్కువ సమయం ఆయన వెచ్చించే వారంగా ఉన్నామా ఆయనకు? లేక మనము మన ఇష్టానుసారంగా, లేకపోతే మన సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి, లేకపోతే మన సొంతగా ఎన్నెన్నో ఆలోచనలు, సమయాన్నంతా వ్యర్థం చేసే వారంగా ఉంటున్నామా? రాజు అయినప్పటికీ తను ఏం చేస్తున్నాడంట? ఆయన మందిరంలో, లేకపోతే ఆయన సన్నిధిని
కోరుకునేవాడుగా ఉన్నాడు. మనం కూడా ఆయన సన్నిధిని కోరుకోవాలి. యవనస్తులైన బిడ్డలుగా మనకి నిజంగా ఇంత ఈ లోకంలో ఎంతో సమయం, అంటే మన జీవితంలో ఎంతో సమయం ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల అందరు లాక్డౌన్, నో స్కూల్స్, నో కాలేజెస్, ఇంట్లోనే ఉన్నాం. అయితే మన సమయాన్ని మనం ఎట్లా గడుపుతున్నాము, మనం ఏం చదువుతున్నాము, మనం ఏం చూస్తున్నాము, మనం ఏం తలుస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనది. ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నామా లేదా, తల్లిదండ్రులకి ఇష్టకరంగా జీవిస్తున్నామా లేదా అనేది మనము గ్రహించే వారంగా ఉండాలి. ఇక్కడ రాజైన దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన సన్నిధిని కోరుకున్నాడు. మనం కూడా ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఎప్పుడు దేవుని పాటలు వింటూ, లేకపోతే ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ మన జీవితాన్ని గడిపే వారంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఆయన సహాయము చేసేవాడుగా ఉన్నాడు. మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండేవారంగా ఉంటాం. ఇంకో విషయాన్ని చూసినట్లయితే దావీదు కీర్తన గ్రంథంలో కీర్తనల్లో ఒక మాట అంటాడు. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళుదామని అనినప్పుడు, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మందిరానికి వెళ్దాము అనేసరికి అది విన్నప్పుడే చాలా సంతోషించినాడంట. మనమైతే మన పేరెంట్స్ పదండి పదండి నడవండి అంటే కూడా మనము దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ఎప్పుడు లేట్ కమర్స్గా ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడంటే ఆశ, దేవుడంటే ఇష్టము, లేకపోతే దేవుని స్వరం వినాలి అని ఇష్టంగా ఉంటామో అప్పుడు ఆయన మందిరాన్ని ప్రేమించే వారంగా ఉంటాం. ఇక్కడ రాజు అయినప్పటికీ తిన జీవితంలో ఎన్నో విషయాల్లో ఆయన ఏం చేసినాడు? దేవుడు గొప్పవాడు అని ప్రచురణ చేసినాడు. దేవుడు గొప్పవాడని ప్రజలందరి ఎదుట ఒప్పుకున్నాడు, రాజు ఎదుట ఒప్పుకున్నాడు. అట్లా మన జీవితంలో మనం ఒప్పుకునే వారంగా ఉన్నామా, యథార్థంగా జీవించే వారంగా ఉన్నామా అని మనము ఒకసారి పరీక్షించుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే those who are upright in the eyes of the God, they get blessings. ఆశీర్వాదాలు దేవుడు ఎవరైతే యథార్థంగా జీవిస్తాడో వారి మీద ఆశీర్వాదాల్ని కుమ్మరించేవాడుగా ఉన్నాడు దేవుడు. అయితే ఎటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకిస్తాడు అంటే కీర్తనలో 97వ అధ్యాయము 97వ కీర్తన 11వ వచనం. కొన్ని విషయాలు మనం చూసుకుందాం, త్వరగా ముగించుకుందాం. కీర్తనలు 97:11 వచనం. బుక్ ఆఫ్ సామ్స్ 97 సామ్ 11th verse. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. యథార్థంగా జీవించే వారికంటే ఏముందంట? ఆనందమును విత్తబడి ఉన్నది. అంటే మన జీవితంలో యథార్థంగా ఉంటే ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. ఇంకో విషయాన్ని చూసినట్లయితే 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆయన మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఆయన ఏం చేస్తాడో, మనకి యథార్థంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన ఎదుట ఆయన మనకి ప్రతి మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఏ మేలు అంటే ప్రతి మేలు. ఒక్క మేలుతో దేవుడు ఆపివేసేవాడుగా ఉండడు. ప్రతి మేలు ఆయన మన పట్ల చేసేవారుగా ఉన్నారు. ఇంకొక విషయాన్ని చూసుకున్నట్లయితే 112వ కీర్తన 4వ వచనం. 112 Psalm 4th verse. యథార్థంగా జీవించడం ద్వారా మనకేం కలుగుతుంది? యథార్థవంతులకు చీకటిలో వెలుగును పుట్టును. వెలుగు పుట్టును అంటే పరిస్థితులు ఎంతో చీకటిమయమై ఉంటాయి, అయినప్పటికీ ఆయన ప్రకాశించే జ్యోతి కాబట్టి మన జీవితంలో వెలుగుని ప్రసాదించేవాడుగా ఉంటాడు దేవుడు. ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే
మార్గం. మనం యథార్థంగా జీవించడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు పొందేవారంగా ఉన్నాం. ఇంకొక విషయాన్ని చూసుకున్నట్లయితే 32వ వచనము, 32వ కీర్తన 11వ వచనము. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో ఎప్పుడు మన జీవితాల్లో సంతోషం, ఆనందంగా గానం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే యథార్థంగా జీవించలేదనుకోండి, అంటే మనకి ఇష్టం లేని జీవితాన్ని జీవించినామనుకోండి, ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని జీవించినామనుకోండి, అప్పుడు మనకి ఎప్పుడు దుఃఖము, బాధ, భయము. కాబట్టి మనము ఆయన యథార్థంగా జీవించినప్పుడు ఆయన మనకి ఆశీర్వాదాలు ఇచ్చేవి ఎంతో గొప్పవి. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకో విషయం చూసినట్లయితే యథార్థవంతులని ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. మన చదువు విషయంలో కానీ, మనకి జాబ్స్ వచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, లేకపోతే మనం పాపంలో ప్రభా నేను ఈ పాపం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభువుని ఎప్పుడైతే మనం ఆయన సహాయాన్ని కోరుకుంటామో ఆయన మనకు సహాయం చేసేవాడు. యథార్థంగా మనం ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. సహాయం చేసి మన ప్రతి విషయంలో, మన జీవితంలో ఆయన ఎప్పుడూ మనల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా లార్డ్ విల్ డైరెక్ట్ హిస్ ఓన్ వేస్ టు అస్. ఎప్పుడు? వెన్ వీఆర్ అప్రైట్ ఇన్ హిస్ ఐస్, ఇన్ హిస్ సైట్. దేవుని విషయంలో యథార్థంగా జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకి సరైన త్రోవని చూపించేవాడుగా ఉన్నాడు. మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన జీవితము మనకే ఆశీర్వాదం కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి మనము యవనస్తుల బిడ్డలారా, మీరందరూ ఈ దావీదు జీవితంలో చూసినట్లయితే, యోబు జీవితంలో చూసినట్లయితే వాళ్ళు ఎంత యథార్థంగా జీవించినారు, ఎట్లు జీవించినారు. అట్లా మనం జీవించాలి అని మీకు ఆశ కలిగి ఉన్నదా? మనము ఆశపడే వారంగా ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన యొద్ద నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకుందాం. యథార్థంగా జీవించడానికి మనము ఎంతో ఇష్టంగా ఉండాలి. విశ్వాసము కలిగి జీవించడమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే కాదు, ఎంతో సత్యవర్తులుగా జీవించడమే కాదు, వీటన్నిటి ద్వారా ఇట్లా జీవించడం ద్వారా మనం ఏమవుతామంట? ఆయనకి ఇష్టంగా ఉంటామంట. యవనస్తుల బిడ్డలుగా మనం ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఇష్టంగా ఉండాలని కూడా మనము కోరుకుందాం. ఇష్టంగా ఉంటూ ఆయన దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మరొక మార్నికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యం ప్రభా హృదయాల్లో నేను ముద్ర వేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని గ్రహించగలిగే ఆత్మ వివేచన అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యానుసారంగా జీవించడానికి నీ ప్రత్యేకమైన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. లోకంలో ఉన్నాం, భయంకరమైనటువంటి శోధనాపూరితమైనటువంటి ప్రభా పరిస్థితులు ఎన్నో ఎదుర్కొనేటువంటి ఈ దినాల్లో ప్రభా మీరు మమ్మల్ని కరుణించి భద్రపరిచి నేను ఆ మహిమార్థంగా కొనసాగింపజేసుకోమని వేడుకుంటూ నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.